హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు బీట్రూట్ జ్యూస్ని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా చేస్తే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి, అంత బాగుంటుంది. ముందుగా దీనికోసం పెద్దది మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే బీట్రూట్ గడ్డల్ని తీసుకొని పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మన ఘాటుకి సరిపడా అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉండే పుదీనా ఆకుల్ని 10-15 వరకు వేసుకోవాలి. అలాగే షుగర్కి బదులు దీంట్లో మనం మన తీపికి సరిపడా బెల్లం అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1.5 నిమ్మకాయ వరకు అయితే పిండుకోవాలండి. చిన్న సైజులో ఉండే నిమ్మకాయలు తీసుకోవాలి. ఈ విధంగా నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1.5 గ్లాస్ వరకు నీళ్లు కలుపుకోవాలి. ఇలా నీళ్లు కలుపుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ చిక్కగా ఉందనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వరకు అయితే నీళ్లు కలుపుకోవచ్చు. ఇలా జ్యూస్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కావాలనుకుంటే వడపోసుకోవచ్చండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగానే డైరెక్ట్గా తాగొచ్చు. ఇది ఎండాకాలం కాబట్టి కొన్ని ఐస్ ముక్కలు వేసుకొని తాగితే ఇంకా బాగుంటుందండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.